ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకున్నావా? చిన్న వర్షం పాడుకున్నామండి. నా కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అపజయాలన్నిటిలో యెహోవా నీసివై నాకు జయధ్వజమైతివా, సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. రండి. హోషేయ 12వ అధ్యాయము, క్షమించండి, హోషేయ 14వ అధ్యాయము 5వ వచనం చూస్తున్నామండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. ఇదినో వాగ్దానం అండి. చెట్టునకు మంచు ఉండునట్లు నేను అతనికి ఉండును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. ఇదినో వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. చెట్టునకు మంచు ఏ రీతిగా అయితే మరి ఎడవకుండా ఉంటుందో ఆ రీతిగా మన ప్రభు మనతో ఉంటానని ఏదైనా వాగ్దానం చేస్తున్నాడండి. మరి అంత మాత్రమే కాదు కానీ తామర పుష్పం పెరిగి అభివృద్ధి నొందినట్లుగా మనం అభివృద్ధి నొందుతామని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని ఆయన అభివృద్ధి పరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.